బీట్రూట్ కూర తయారు చేస్తున్నానండి. ముందుగా బీట్రూట్ని ఆవిరిలో ఉడికించాను. నీళ్ళు ఏమి వేస్ట్ కాలేదండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొబ్బరి పొడి, కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా కారం. ముందుగా పెనం పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేయాలి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, దోరగా వేగాలండి. బాగా మార్చొద్దు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి, ఎక్కువ వేయద్దు. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఆవిరిలో పట్టగా వచ్చే నీళ్ళండి. ఇవి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆవిరి పెడతానండి. అందులో వచ్చిన వాటర్ ఇది. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొద్దిగా పసుపు, కొంచెం కారం అండి. దీన్ని బాగా కలపాలి. ఈ వాటర్తో కొంచెం ఆ ఉల్లిపాయ అలాగా ఉడకాలండి. కొద్దిగా ఉప్పు కారం పట్టాలి కదా అందుకు. ఇప్పుడు ఈ బీట్రూట్ వేయాలండి. చూద్దామండి. మూతేసి దగ్గరకు వచ్చిందండి కూర. కొద్ది కొబ్బరి పొడి వేయాలి, మంట సిమ్లో పెట్టుకోండి. దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా పల్లీల పొడి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇది హెల్దీ కర్రీ అండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. కొద్దిగా పల్లీల పొడి. కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, బీట్రూట్ కూర రెడీ అయింది.